యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్, ఒక సిఏ కాబట్టి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ లైఫ్, స్టార్టప్స్, బిజినెస్ లో ఎలా చేస్తే బాగుంటుంది, మీరు ఎలా చేస్తూ ఉంటారు? నేను చేసిన వన్ ఆఫ్ ద మిస్టేక్స్ ఇన్ మై లైఫ్ ఏదైనా ఉంటే ఇట్ వాజ్ దట్. అయ్యో, వెరీ వెరీ యంగ్ ఏజ్ నుంచి ఇప్పుడు నేను మా జూనియర్స్ అందరికి అదే చెప్తాను, మా కజిన్స్ కి కానీ జూనియర్స్ కి కానీ, ద పవర్ ఆఫ్ కంపౌండింగ్ ఈజ్ రియల్. ఎగ్జాక్ట్లీ. పవర్ ఆఫ్ కంపౌండ్. మీరు 500 పెట్టండి పక్కన, పర్వాలేదు. ప్రతి నెల 500, 15-16 ఏళ్ళ నుంచి మొదలెడితే యూ విల్ బిల్డ్ సచ్ అ స్ట్రాంగ్ కార్పస్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్. అది చాలా వరకు 20s ఎండ్ వరకు ఎవరు చేయరు, బికాస్ మనకు వచ్చేది తక్కువ, దాంట్లో ఏం సేవ్ చేస్తామని. బట్ సేవింగ్ ఫర్ ఎ రెయినీ డే, మనం ఎంతో కొంత పక్కన పెట్టుకోవడం అనేది, అది మన పెద్దవాళ్ళ దగ్గర ఉండేది, మన జనరేషన్ లో కొంచెం స్కిప్ అయింది. సో మళ్ళీ అది చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడ కొంచెం కూడా డిస్కౌంట్ చేయకూడదు. అది మీరు 500, 5,000, 50,000 అది మీ స్తోమత బట్టి ఉంటది. బట్ ప్రతి నెల ఇంత అనేది మనకి చాలా సేవింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉండొచ్చు. మీకు షేర్స్ గురించి ఎక్కువ తెలియకపోతే మ్యూచువల్ ఫండ్స్ సేఫ్. మీకు షేర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే షేర్స్ సేఫ్, షేర్స్ చేసుకుంటారు కదా. న్యాచురల్లీ రిటర్న్స్ చాలా చాలా హైయర్ ఉంటాయి. ఆర్ పోతే మొత్తం పోతాయి, అది వేరే ఇష్యూ. ఇంకొకటి, డబ్బు మనకి వర్క్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు మన మనీ ₹1 పక్కన పెట్టినా దట్ రూపాయి హ్యాస్ టు బి వర్కింగ్, మన కోసం పనిచేస్తూ ఇంకా ఎక్కువ ఆర్జిస్తూ ఉండాలి. డబ్బులు పనిచేస్తూ కరెక్ట్. Boss Wala. Be the boss.